అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి, సిఆర్డీఏ ప్రతిపాదనలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఆమోదం తెలపబోతున్నట్టుగా సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ నిర్మాణం కోసం ముతడక గ్రామంలో 2340 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలోని 244.39 ఎకరాల ఇనాం భూములను దేవాదాయ శాఖ నుంచి సిఆర్డీఏకు బదిలీ చేసేందుకు 122 కోట్ల చెల్లింపునకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించబోతుంది. ఇక హ్యాపీ నెస్ట్ గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ రెరాకు చెల్లించాల్సిన రెన్యువల్ ఫీజును రద్దు చేసే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రాబోతోంది. అమరావతిలో 9 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ల నిర్మాణం, నగరంలోని 20 ప్రాంతాల్లో 5G సెల్ టవర్ల ఏర్పాటు కోసం టెండర్లు పిలవడానికి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక PPP విధానంలో రోప్ వే ప్రాజెక్టు అమలు కోసం కన్సల్టెన్సీ నియామకానికి అనుమతి ఇవ్వబోతున్న కేబినెట్ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో భాగంగా 1205 కోట్లతో 18 అంతస్తుల 2 టవర్ల నిర్మాణ పనులను ఎల్ఎన్టీకి అప్పగించేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వబోతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతూ ఉంది. పలు కీలకమైన అంశాలు ఈరోజు ఒక నిర్ణయాలు తీసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ కేబినెట్. ముఖ్యంగా 30 ఎజెండా అంశాల పైన అయితే ఈరోజు కేబినెట్లో రాబోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు చెందిన ఎజెండాకు సంబంధించిన అప్రూవల్ అయితే కేబినెట్ చేయబోతుంది. ఏదైతే విశాఖ, వెలంపేట స్లమ్ పునరాభివృద్ధికి ప్రత్యేక సడలింపులు కూడా ఇవ్వబోతుంది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి 122 కోట్లు చెల్లించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. వైకుంఠపురం భూములో వివాద పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకోబోతుంది మంత్రివర్గం. ఏదైతే రాజధానికి సంబంధించి అమరావతిలో భూ కేటాయింపులపై జీవోఎం సిఫార్సులకు ఆమోదం తెలపబోతున్న మంత్రివర్గం. ఏదైతే ల్యాండ్ పూలింగ్ రైతుల యాన్యుటీ కోసం 300 కోట్ల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. 177 పేద కుటుంబాలకు 28 కోట్ల గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం తెలపబోతున్న కేబినెట్. అదేవిధంగా భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త యూడీఏ ఏర్పాటుపై చర్చించబోతున్నారు. పలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పరిధిలో మార్పులు, విలీనాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. పాదచారుల భద్రతా విధానం 2026కు ఆమోదం తెలపబోతున్న కేబినెట్. రాష్ట్ర వ్యాప్తంగా ఫుట్పాత్లు, రోడ్ సేఫ్టీ ఆడిట్ల కొత్త విధానంపై చర్చ జరగబోతుంది. విద్యా, వైద్య సంస్థల భూ కేటాయింపులు, అదేవిధంగా లీజు గడువు పెంపుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతుంది. అదేవిధంగా చూసుకుంటే కీలకమైన ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు చట్ట సవరణ పై ఒక చర్చ జరగబోతుంది. చేపల రొయ్యల సాగు ఫారాలకు యూనిట్ 1.50 రాయితీ విద్యుత్ తారీఫును 1 జూన్ 26 నుంచి కొనసాగించే ప్రతిపాదనపై కూడా ఇక్కడ చర్చ జరగబోతుంది. పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ పలు రాజకీయపరమైన అంశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే కేబినెట్ సమావేశం ముగిశాక అధికారులు వెళ్లిపోయిన తర్వాత మంత్రులతో పలు రాజకీయపరమైన అంశాలు, చాలా కీలకమైన అంశాలు ఇక్కడ చర్చించబోతున్నారు. రాష్ట్రంలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, సెప్టెంబర్లో పెట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతతో పాటు చూసుకుంటే కనుక ఇంటింటికి తెలుగుదేశం కావచ్చు, ఇంటింటికి కూటమి నేతలు అయితే వెళ్తున్నారు. అది జరుగుతున్న తీరుతెన్నులు కూడా ఇక్కడ చర్చించే అవకాశం ఉంది. అదికాక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పలు వివాదాస్పదంగా నడుస్తూ ఉన్నాయి. అక్కడ వెళ్ళినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్ని అంశాల గురించి కూడా ఇక్కడ చర్చించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు చర్చించబోతున్నారు. అయితే ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నందువల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కేబినెట్ సమావేశానికి హాజరు కాలేదు. రాజకీయపరమైన అంశాలు అయితే జరుగుతున్నాయి. ఉదయమే నారా లోకేష్తో టీడీపీకి సంబంధించిన మంత్రులంతా కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరయ్యి స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై లోకేష్తో కూడా సుదీర్ఘంగా చర్చారు. ఇప్పుడు మంత్రివర్గ సమావేశంలో కూడా అధికారులు వెళ్లిపోయిన తర్వాత రాజకీయపరమైన అంశాలు కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే సెప్టెంబర్లో జరిగే డైరెక్ట్ ఎలక్షన్స్ జరపాలని కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ మేరకు డైరెక్ట్ గా ఎన్నికలు జరిగేటప్పుడు వచ్చే ఇబ్బందులు కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్లాలో అందరూ కలిసి
కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అంశం ఉంది. 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలనే అంశాల గురించి కొన్ని కీలక అంశాలు ఇక్కడ చర్చించబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే 17వ తారీఖు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అనధికారికంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు కేబినెట్ లో ఈ అంశం చర్చించి అసెంబ్లీ సమావేశాలపై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అసెంబ్లీలో ఇంకోటి బీసీలకు సంబంధించిన ఏదైతే రక్షణ చట్టం తీసుకురావాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ముసాయిదా బిల్లు గురించి కూడా చర్చిస్తున్నారు. అనేక వర్గాలతో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఇటు పరిస్థితుల్లో కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఆ రక్షణ చట్టానికి సంబంధించిన బిల్లు పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ అన్ని అంశాల గురించి కూడా కేబినెట్ లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. రాజకీయపరమైన అంశాలు, మున్సిపల్ ఎన్నికలపై ప్రధానంగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా చంద్రబాబు ఈ అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.